వందనాలండి. ఈరోజు మార్చి 22 సిలువలో యేసుప్రభు పలికిన మొదటి మాట ధ్యానించుకుందాం. మనము ఈ నెక్స్ట్ 7 డేస్ కూడా 7 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం, కానీ ప్రతి మాటలో కనీసం ఒక్క పాఠమైనా మనం నేర్చుకోవాలి. ఈరోజు మొదటి మాటలో మనం ఏం నేర్చుకోవాలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా 23:34లో ఆ ప్రభువు చెప్పిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. సిలువలో రక్షకుడు పలికిన 7 మాటల్లో ఆయన ఆంతర్యం, లక్షణాలు, తండ్రి ఎదుట ఆయన యథార్థత మనకు తెలుస్తుంది. ఆయన గాయాల నుండి స్రవించు ప్రేమను మనం చూడొచ్చు. ఆ ఎండలో చాలా విపరీతమైన వేడి, ఆ వేడి కానీ రక్తంతో కలిసిన చెమట కానీ శారీరకమైన, మానసికమైన, ఆత్మీయమైన శ్రమలు ఇన్ని ఉన్నాయి ఆయనకు. ఇవి మన గురించిన ఆలోచనలకు అడ్డు రాలేదు. క్షమాపణ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆయన శరీరము 3 మేకుల ఆధారంతో వేలాడుతూ ఊపిరాడడానికి కూడా కష్టంగా ఉంది. క్షమాపణ అనేది సువార్తకు ఆధారం. మన పాపములు క్షమించబడటం వల్ల మనం విమోచించబడి తిరిగి దేవునితో సహవాసం చేసే అవకాశం ఏర్పడుతుంది. సిలువలో పలికిన మొదటి మాటలో క్షమాపణ యొక్క పరాకాష్ఠ కనపడుతుంది. తన బోధనలను కార్యరూపంలో చూపెడుతూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో శత్రువులను ప్రేమించాలని చెప్పాడు. ఇక్కడ చేసి చూపిస్తున్నాడు. మందను కూడా తనను మాదిరిగా తీసుకోమంటున్నాడు. కొండ మీద ప్రసంగంలో మత్తయి 5:5లో కనపడుతుంది. 5:44 అనుకుంటాను. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. అంతకుముందు రోజు రాత్రి నుండి ఆ మధ్యాహ్నం వరకు ఆయన పొందిన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటే అంత క్రూరులను ఎలా క్షమించగలిగాడో మనకు అర్థం చేసుకోలేం. అయితే క్షమాపణ లేని చోట చేదు భావము, దుఃఖము మిగిలిపోతుంది. చేదు కానీ శత్రుత్వం కానీ తనలో ఉండకుండా ఉండాలి అని ప్రభువు తన గురించి తాను ఆలోచించకుండా శత్రువుల గురించి ఆలోచిస్తున్నాడు. వారి మూర్ఖత్వం వల్లనే వారు పాపులుగా ఉండి నాశనానికి కొనిపోబడుతున్నారు అని తలంచి, ఇదే పరిస్థితి ఉంటే వారు నిత్యత్వానికి రాలేరు కదా అని ఆలోచిస్తున్నాడు. అందుకే క్షమించమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. వారిని శిక్షించుటకు ఆయనకు అధికారము, శక్తి ఉన్నా కూడా వారిని క్షమించమని తన తండ్రిని అడుగుతున్నాడు. యేసుప్రభు సారూప్యంలోనికి మనం మారి ఆయనను సంతోషపెట్టాలి అంటే మనం కూడా ఇదే విధంగా ఉండాలి. అయినా మనం ఇతరులను క్షమించకపోతే మనం కూడా క్షమాపణ పొందలేం. అందుకే క్షమించుట కంపల్సరీ, తప్పనిసరి. మన జీవితాన్ని, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకుండా ఉండాలి అంటే క్షమాపణ చాలా అవసరం. క్షమించలేకపోతే మనము శత్రుత్వం గురించే ఆలోచిస్తూ మనసంతా చేదు నింపుకుంటాం. చేదు మనసులో ఉంటే మనకు ఆశీర్వాదాలు రావు. క్షమించలేకపోతే మనం దేవునితో క్షమించబడం, పరలోకానికి మార్గం మూయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫస్ట్ మాట నుంచి క్షమాపణ నేర్చుకోవాలి. యేసుప్రభు పడిన శ్రమల ముందు మనము పడే శ్రమలు ఎంతమాత్రం కాలిగోటికి కూడా సరిపోవు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి అటువంటి చిన్న శ్రమలకే మనం క్షమాపణ ఇవ్వలేకపోతే యేసయ్య మనల్ని ఎట్లా క్షమిస్తాడో ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, అన్ని శ్రమల్లో కూడా శత్రువులు క్షమించమని ప్రార్థించారే, మరి మాకలాంటి బుద్ధి దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.